మీ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు తిరగాలి. అవును. ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో దాదాపు ఒక టికెట్ కూడా గెలవలేదు. లేదు కాబట్టి తప్పకుండా వస్తుంది. ఎట్లా వస్తుంది ఎట్లా కార్య ఊహిస్తారు? ఎమ్మెల్యేల మీద ఆధారపడలేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో అనేక మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా శాసనసభ్యులు ఓడిపోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వేరే ప్రభుత్వం రావాల్సిన ఆల్రెడీ ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు, కబ్జాలు చేసిందని చెప్పేసి కంప్లీట్గా ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? ఉమ్. వాళ్ళు అంటే ఎక్కడున్నారు? ఇప్పుడు ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. ఎక్కడున్నారు వాళ్ళు ఇప్పుడు? మాతోటి లేరు కదా కొంతమంది. లేరంటే ఖచ్చితంగా వాళ్ళకి దానికి ఇప్పుడు ఆ వ్యతిరేకమైన లీడర్ తీర్పు మీరు అన్నారు, జరిగింది. ఇప్పుడు ఆ లీడర్ వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయినాక ఆ నియోజకవర్గంలో మీరు ఎట్లా పట్టు సాధిస్తారు? తప్పకుండా పట్టు సాధిస్తే ప్రజలు మా వైపు ఉన్నారు. ఉమ్. ప్రజలు అవినీతికి వ్యతిరేకంగా ఉన్నారు. ఉమ్. ప్రజలు అక్కడ ఉండేటువంటి ద్రోహచింతన ఎవరికైతుందో ద్రోహచింతనకు వ్యతిరేకంగా ఉన్నారు. ఉమ్. తర్వాత ప్రజలు వాళ్ళకు సఫరింగ్స్ ఉన్నాయి ఇవాళ, ఉమ్. వేదనలు ఉన్నాయి ఇవాళ, రైతాంగం బాధపడుతూ ఉన్నది ఇవాళ. తర్వాత స్త్రీలు మహిళలు ఇంట్లో బాధపడుతూ ఉన్నారు. నీళ్ళ సమస్య ఉన్నది, మంచినీటి సమస్య ఉన్నది, అనేక రకాలైనటువంటి సమస్యల కారణం ఈ ప్రభుత్వం అనేటువంటి భావం ప్రజల లోపల ఉన్నది. తప్పకుండా విజయం సాధించడం జరుగుతుంది. కేసీఆర్ తెచ్చిన కరువే అంటున్నారు కదా రైతులది. రైతులు ఎవరు కూడా కేసీఆర్ తెచ్చిన కరువు అంటలేరు. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇది ఉమ్. కాంగ్రెస్ పాలన వచ్చినాక కరువు వచ్చింది, కానీ కేసీఆర్ పాలనలో ఎప్పుడు కూడా ఇట్లా కరువు కానీ ఇట్లాంటి పరిస్థితులు లేవు. తప్పకుండా పంటలకు గిట్టుబాటు ధర చేసినాం. గిట్టుబాటు ధర అసలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది కదా ఇప్పుడు. ఉమ్. తర్వాత రియల్ ఎస్టేట్ దెబ్బతిన్నది కదా. వీటన్నిటి కారణం ఇప్పుడున్న ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేసీఆర్ దగ్గర దాదాపు సుమారు 10 సంవత్సరాలు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడుగా మెలిగిన పర్సన్ కేశవరావు గారు నిన్న కూడా ఒక కామెంట్ చేశారు, మా కొడుకుకు టికెట్ ఇవ్వలేదు, మా ఇంట్లో లొల్లులు కూడా తన వల్ల అయినాయని. అది వాళ్ళ విషయం, వాళ్ళు మాట్లాడుకోవాలి. అది కానీ నాకు సంబంధం లేదు. ఏం చెప్తారు ఇప్పుడు? అంటే పార్టీ మారిన దాంట్లో కేకే గారు ఒకటి, కడియం ఒకటి. ఫస్ట్ కేకే గారు గురించి ఎవరు మారినా, పార్టీ నుంచి ఎవరు దూరమైనా, ప్రజల నుంచి దూరం అయితే మాత్రం నష్టం జరుగుతుంది. వాళ్ళు పార్టీ మారినంత మాత్రం వాళ్ళకి లాభం జరుగుతుందని నేను అనుకుంటలేదు. అంటే వాళ్ళకి నష్టం జరుగుతుందా? వాళ్ళకి తప్పకుండా, పార్టీ మారిన వాళ్ళకి తప్పకుండా నష్టం జరుగుతుంది. ఎందుకంటే కేకే గారి కూతురు కూడా హైదరాబాద్ మేయర్గా ఇచ్చారు. అవును, మేయర్గా ఇచ్చినా పోతారు కొంతమంది. ఏంటంటే అధికార కొంతమంది బెదిరింపులు ఉంటాయి, అధికార పార్టీలో బెదిరింపులు ఉంటాయి. కొన్ని కారణాలు ఏముంటాయంటే వాళ్ళ స్వార్థ చింతన కూడా ఉంటుంది ఒకసారి. అరే మేము ఉంటే బాగుంటుంది అనేటువంటి ఆలోచన ఉంటుంది. దాంతో పార్టీలు మారుతారు. పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు మారుతారు అనేటువంటిది విషయాన్ని వాళ్ళు తప్పించుకున్నారు. ప్రజలు సరైన సమయంలో కూడా సరైన నిర్ణయం తీసుకుంటారు. మీకు ఆపోజిట్ క్యాండిడేట్స్ ఇద్దరు మీ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళే. ఎస్. వాళ్ళని ఎట్లా అంటే ఆ లూప్ లైన్స్ అన్నీ మీ అన్నీ తెలిసి ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ లూప్ లైన్స్ కూడా నాకు తెలిసి ఉంటాయి కదా. ఆయా రాజకీయ పార్టీల క్యాండిడేట్లు ఉన్నారని నేను అడగదలుచుకున్నాను. నిజంగానే క్యాండిడేట్లు ఉంటే ఆ మోడీ గారి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ సర్కార్కి వెళ్ళి ఎవరినో ఒకరిని క్యాండిడేట్ పెట్టాలి. క్యాండిడేట్ లేడు కాబట్టి ఈ క్యాండిడేట్ అయింది. అదేవిధంగా కాంగ్రెస్ కూడా అదే అయింది. కాంగ్రెస్ కూడా క్యాండిడేట్ లేరన్నట్టే కదా. ఉన్నారు అని చెప్తారు కానీ లేనన్నట్టే లెక్క. ఎందుకంటే కడియం కావ్యకు టికెట్ ఇవ్వడం, మీరు అందులో చేసి రాండి, మీరు ప్యాకేజీకి మాట్లాడుకొని పోతే కరెక్ట్ కాదు. బీఆర్ఎస్కి లీడర్ లేడు, క్యాడర్ లేదా అంటున్నారు. క్యాడర్ ఉందా అసలు? లీడర్ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ క్యాడర్ ఉన్నది, లీడర్స్ కూడా ఉన్నారు మాకు. తర్వాత ఈ రాష్ట్రంలో అత్యధికంగా సభ్యత్వం కలిగినటువంటి పార్టీ మాదే. తర్వాత క్యాడర్ ఉన్న పార్టీ కూడా మాదే. క్యాడర్ నిర్లిప్తతకు కొంత సమయం ఉంటే ఉండవచ్చు, కానీ ఇవాళ క్యాడర్ మొత్తం లేచి నిలబడ్డది. ఇవాళ నేను కార్యకర్తగా పనిచేసిన కాబట్టి నాకు కార్యకర్తలకు ఉండేటువంటి సాధక బాధకాలు తెలుసు. నేను ఎన్నడూ నాయకుని కాలే. నేను నాయకున్నాను అనుకోలేదు. కార్యకర్తగా పనిచేయాలనుకున్నా కార్యకర్తగానే ఉంటాను. జడ్పీ చైర్మన్గా కూడా అనూహ్యంగా మీకు ఆ పదవి. ఈరోజు బీఆర్ఎస్ ఎంపీ టికెట్ వరంగల్ పార్లమెంట్. కొంతమందికి అనూహ్యం కావచ్చు, కానీ నేను ఊహించింది అది. నేను ఊహించింది. ఏంటి మీకు కేసీఆర్కు ఉన్న సంబంధం ఏంటి? కేసీఆర్ గారు తొలుత 2001లో ఉద్యమంలో స్టార్ట్ చేసినప్పుడు వారితోటి అడుగులు అడిగేసి నడిచినటువంటి వ్యక్తిని నేను. అప్పటికే నాకు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కూడా కేసీఆర్ గారి కంటే ముందు నేను ఎన్నిక కావడం జరిగింది. వారు ఆ అవకాశం కల్పించారు నాకు. ఆనాడు అవకాశం కల్పించారు, ఇవాళ అవకాశం కల్పించారు వరంగల్ అర్బన్. దానికి అంతా నా నీతి, నిజాయితీ, నిబద్ధత, పార్టీ పట్ల ఉన్నటువంటి నిబద్ధతకే కొలమానంగా కేసీఆర్ గారు ఇచ్చేటువంటి యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో యావత్ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఆలోచించే స్థితికి వచ్చింది. కేసీఆర్ గారి పాలన ఎట్లా ఉన్నది, కేసీఆర్ గారి ఉద్యమ చరిత్ర ఎట్లా ఉన్నది, కేసీఆర్ గారి నిర్ణయాలు ఎట్లుంటాయి అనేటువంటి దానికి ఇవాళ ఇచ్చినటువంటి వరంగల్కి ఇచ్చినటువంటి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కార్యకర్తగా నాకు ఇచ్చింది. ఎన్ని ఎంపీ టికెట్లు వస్తాయి అనుకున్నాను తెలంగాణ? 17. తెలంగాణ ప్రాంతంలో మెజారిటీ మేమే ఉంటాం. అంటే మెజారిటీ మీన్స్ అంటే ఎన్ని వస్తాయి? ఎన్ని అనేది మనం ఎట్లా లెక్క కడతాం? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలంటే అక్కడ సర్వే చేసినా సర్వేలే 8 అయినాయి కదా. సర్వేలు కూడా కరెక్ట్గా పనిచేయాయి. అట్లాంటప్పుడు నేను ఇంటికాడ కూర్చొని ఏదో అక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అని చెప్పేదానికంటే అత్యధిక సీట్లు బీఆర్ఎస్ పార్టీ చేజిక్కించుకుంటుంది.